హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ బంధం 29వ భాగాన్ని వినిద్దాం. సూరజ్, వద్దు, అసలే నవ్య కడుపుతో ఉంది. ఇప్పుడు తనకేమైనా అయితే అనవసరంగా మనం ప్రాబ్లంలో పడతాం. పైగా రిషి అస్సలు ఊరుకోడు, వాళ్ళకేమైనా జరిగితే అని అతన్ని బ్రతిమలాడుతుంది ప్రీతి. కానీ సూరజ్ మాత్రం ఏమీ వినకుండా అక్కడి నుంచి బయటకు వచ్చి తన మనుషులకి కాల్ చేసి సంతోష్ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఎలా అయినా సరే వాళ్ళకి యాక్సిడెంట్ చేయాలని చెప్తాడు. వాళ్ళు కూడా ఓకే అని సంతోష్ కారు రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొంచెంసేపటికి వాళ్ళు కాపు కాస్తున్న ఏరియాలోకి సంతోష్ వాళ్ళ కారు రీచ్ అవడంతో ఒక్కసారిగా హెవీ కంటైనర్తో వాళ్ళ కారుకి డాష్ ఇస్తారు. దానితో సంతోష్ వాళ్ళ కారు 4-5 పల్టీలు కొట్టి దూరంగా వెళ్ళి ఆగుతుంది. అప్పటికే సంతోష్ తలకి బలమైన గాయమై కోమాలోకి వెళ్ళిపోతే నవ్య మాత్రం కొన ఊపిరితో నొప్పులు పడుతూ ఉంటుంది. ఇంకొకసారి వాళ్ళ కారుకి డాష్ ఇద్దామని కొంచెం ముందుకొచ్చేసరికి అటువైపు పోలీస్ జీప్ రావడం గమనించి అక్కడి నుంచి పారిపోతారు ఆ రౌడీలు. దగ్గరలో యాక్సిడెంట్ అయిందని అర్థమవడంతో ఆ పోలీసులు అంబులెన్స్కి కాల్ చేసి వాళ్ళిద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. సంతోష్ హాస్పిటల్కి తీసుకొచ్చే దారిలోని చనిపోతే నవ్య మాత్రం బిడ్డకి జన్మనివ్వాలని కొన ఊపిరితో కొట్టుకుంటుంది. తనకు కళ్ళ ముందు నవ్వుతూ ఉన్న రిషి, సంతోష్, తన్వి వీళ్ళు ముగ్గురు కనిపించడంతో చాలా బాధపడింది. ఎలాగైనా తన్వి విషయం రిషికి చెప్పాలని అనుకుంటూ ఉంటుంది. కానీ అప్పటికే సంతోష్ తనకు దూరం అయ్యాడనే బాధ తనకు కలగడంతో ఆ విషయాన్ని అప్పటికీ మర్చిపోతుంది. ఆ తర్వాత సంతోష్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ని బట్టి రిషికి కాల్ చేయడం, హాస్పిటల్కి రావడం, బేబీ పుట్టడం, బేబీని చూసి నవ్య చాలా ఎమోషనల్ అవ్వడం జరుగుతుంది. బేబీని రిషి చేతుల్లో పెట్టి, ఇక నుంచి తనని నీ పాపగా పెంచు రిషి, నా ఫ్రెండ్ నీ కోసం ఖచ్చితంగా వస్తుంది, ఎదురు చూడు అని చెప్తుంది. తనకు అసలు విషయం చెప్పాలని ఉన్నా కూడా తన గొంతులో నుంచి మాట బయటికి రావడం లేదు. పైగా సంతోష్ గురించి ఆలోచన ఎక్కువగా ఉండడంతో ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది నవ్య. ఆ తర్వాత వాళ్ళు ఆమెను సంతోష్ దగ్గరికి తీసుకుని వెళ్ళడం, తని హత్తుకుని గుండెలు పగిలేలా ఏడ్చి అతని ఎదపై తలపెట్టుకుని ప్రాణం వదిలేయడం జరిగింది. ఇదంతా చెప్పి రిషి వైపు చూడలేక తలదించుకొని నిలబడింది ప్రీతి. ఆమె కళ్ళలో నుంచి కూడా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఈ విషయం వినగానే మిగిలిన వాళ్ళందరూ చాలా ఎమోషనల్ అవుతారు. ఛీ, నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది అక్క. అసలు నిన్ను అక్క అని కూడా పిలవాలనిపించడం లేదు. వాళ్ళేం తప్పు చేశారు, వాళ్ళ ప్రాణాలు తీయాలనుకున్నావు. నిజమే, నువ్వు రిషిని ప్రేమించావు, కానీ అది బయటపెట్టడానికి చాలా పద్ధతులు ఉంటాయి. ఆ ప్రేమను ఒప్పించుకోవడానికి కూడా చాలా పద్ధతులు ఉంటాయి. కానీ నువ్వు చేసింది క్షమించరాని తప్పు. నీ ఒక్కదాని స్వార్థం వల్ల ఇంతమంది జీవితాలు నాశనం అయ్యాయి. ఒక కుటుంబం చిన్న భిన్నమైపోయింది. ఇంత జరిగినా కూడా నువ్వు మారలేదంటే అసలు నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు అక్క అని అంటుంది దీప్తి, కోపం బాధ కలగలిపి. తన చెల్లెలు అంటున్న మాటలు నిజమే అవడంతో తలదించుకొని నిలబడింది ప్రీతి. ఇప్పుడు తలదించుకుని ఏం ప్రయోజనం అక్క? ఇప్పుడు నువ్వు తలదించుకున్నంత మాత్రాన, ఏడ్చినంత మాత్రాన పోయిన వాళ్ళు తిరిగి వస్తారా అని అడుగుతుంది దీప్తి కోపంగా. రిషి మాత్రం మౌనంగా అలా ఉండిపోతాడు. తన ప్రాణ స్నేహితుడు ప్రాణం పోవటం, అలానే తను ఎంతగానో ఇష్టపడే నవ్య తన కళ్ళ ముందే ప్రాణాలు వదిలేయడం, ఇవన్నీ కూడా అతని కళ్ళ ముందు కదులుతుంటే కళ్ళల్లో నుంచి దారాలుగా నీళ్లు కారుతూనే ఉంటాయి. ఏం చేద్దాం రిషి వీళ్ళని అని అడుగుతాడు చెయ్యి. నాకంటే ఎక్కువగా నష్టపోయింది మనోజ్, తను ఏం చెప్తే అదే చెయ్యి అని మౌనంగా అక్కడున్న సోఫాలో కూర్చొని సంతోష్తో తనకున్న జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటాడు రిషి. వాళ్ళని ఊరికే వదలాలని నాకు అనిపించడం లేదు బావా. మా అమ్మ నాన్నల ప్రాణం పోవడమే కాకుండా ఇంతకాలం మా తన్వి అనాథలా బ్రతికింది. అంతేకాకుండా చాందిని ఆ రోజు ఎంతో నరకం చూస్తుంది. పైగా సంతోష్ గారిని, నవ్య గారిని కూడా చంపేశారు. ఇంతమంది చావులకి కారణమైన వీళ్ళని ఈజీగా ఎలా వదిలేస్తాం చెప్పండి అంటాడు మనోజ్. అతను చెప్పింది కూడా నిజమే. వాళ్ళని అంత ఈజీగా వదిలేయకూడదు. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి తన శిక్ష వేయలేడు. అందుకే ఏం చేయాలో అర్థం కాక మౌనంగా నిలబడిపోతాడు జై. దీప్తి మెల్లగా రిషి దగ్గరికి వెళ్ళి, నేను నీకు ఒకటి చెప్పనా అని అడుగుతుంది. చెప్పు దీప్తి అంటాడు రిషి. ఇన్ని అన్యాయాలు చేసిన వాళ్ళని ఈజీగా వదలదు రిషి, చంపేయండి అంటుంది దీప్తి. ఎదురుగా ఉన్నది తన ప్రాణం కంటే ఎక్కువైన అక్క. అలాంటిది తను అలా చెప్తుందని అంటే తన మనసులో ఎంత బాధపడుతుందో రిషికి అర్థమైంది. తన తల మీద చెయ్యి వేసి, మనం వాళ్ళలాగా ఉండలేంరా, అది నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఒక్కసారి ఈ మాట నాకు చెప్పుంటే ఈ విషయం ఇక్కడికి వరకు వచ్చేదే కాదు. అసలు నేను ఈ విషయం ముందే తెలుసుకొని ఉండాల్సింది, అప్పుడు ఇంత జరిగేదే కాదు అని అంటాడు రిషి బాధగా. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే సూరజ్ అక్కడే ఉన్న గ్లాస్ పీస్ తీసుకుని రిషిని పొడవడానికి వస్తున్నాడు. రిషి వెంటనే తన పాకెట్లో ఉన్న గన్ తీసి సూరజ్ని కాల్చడంతో అతను అక్కడికక్కడికే మరణించాడు. సార్, ఏంటి అలా కాల్చేశారు అని అడుగుతారు జై అసిస్టెంట్స్. నేనేమి కాల్చలేదు, అన్నదమ్ములు ఇద్దరు ఒకరి మీద ఒకరి కోపంతో ఇద్దరు కాల్చుకొని చచ్చారు. ఇదే రాయండి మీ రికార్డ్స్లో అంటారు రిషి సీరియస్గా వాళ్ళందరినీ చూస్తూ. వాళ్ళందరికీ రిషి గురించి బాగా తెలుసు. తేడా వస్తే వాళ్ళని కూడా రికార్డ్స్లో నుంచి తొలగిస్తాడని అర్థమై సరే అన్నట్టు తలూపుతారు. రిషి మాత్రం సూరజ్ వైపు అలానే చూస్తూ ఉంటాడు. అతన్ని చూస్తుంటే సంతోష్ ఇంకా నవ్య గుర్తుకొస్తూ ఉంటారు.
నవ్య చనిపోయే ముందు క్షణం వరకు ఎంత నరకం అనుభవించిందో తలుచుకుంటే అతనికి మనసంతా భారంగా మారుతుంది. ఒకవేళ ఆ ప్రమాదంలో తన కడుపుకి ఏమైనా గాయమై బిడ్డకి ఏమైనా ప్రమాదం జరుగుంటే అనే ఊహే అతను తట్టుకోలేకపోతున్నాడు. నేహ తన చేతుల్లోకి మొదటిసారి వచ్చింది తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు రిషి. ప్రీతి రిషి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు రిషి, నీ మీద పంతంతో నిన్నిదంతా చేశాను. నిజమే, క్షమించు అని చిన్న పదంతో నేను చేసిన తప్పులేమీ ఒప్పులైపోవు. అలానే నేను చేసింది మారిపోదు. నువ్వు నాకు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను. వీడిలా నన్ను కూడా చంపేసిన నేను ఆనందంగా ఆ శిక్షలు అనుభవిస్తాను అంటుంది ప్రీతి. రిషికి ప్రీతి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాడు కదా. తన చాంద్రిని ఎలా అయితే చూసుకున్నాడో వీళ్ళిద్దరిని కూడా అలానే చూసుకున్నాడు. అలాంటిది తన చేతులతో ఆమెకి ఎలా అయినా శిక్ష వేయాలంటే అతనికి మనసు రావడం లేదు. అందుకే మౌనంగా అక్కడి నుంచి వెనక్కి జరుగుతాడు. ప్రీతి మాత్రం అలానే ఏడుస్తూ ఉంటుంది. రిషి తనని ఏం చేయాలో చెప్పు, ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని నేను ఈ బాడీస్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి అంటాడు జై కనీసం ప్రీతి వైపు చూడకుండా. ఆమెను ఎప్పుడు చూసినా అతని కళ్ళల్లో ఏదో తెలియని భావం కనిపించేది, ఏదో తెలియని మెరుపు కనిపించేది. అలాంటిది ఇప్పుడు అతని కళ్ళల్లో తన మీద అసహ్యం కనిపిస్తుంటే తట్టుకోలేక గుండెలు పగిలేలా ఏడుస్తుంది ప్రీతి. ఆమె ఇలా ఏడుస్తుంటే మిగిలిన అందరికి కూడా చాలా బాధగా ఉంటుంది. కానీ ఆమె చేసింది ఏమీ చిన్న తప్పు కాదు కదా, వెంటనే క్షమించడానికి. అందుకే అందరూ మౌనంగా ఉండిపోతారు. మనోజ్ మాత్రం ఇప్పటి వరకు జరిగిన అన్నివి తలుచుకొని చాలా బాధపడతాడు. అతనికి ఎవరితోనూ మాట్లాడాలి అనిపించక, బావా నేను వెళ్తున్నాను, మీ చెల్లికి చెప్పు కొంచెం లేటుగా ఇంటికి వస్తానని అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాడు. అతను కొంచెంసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాడని అర్థం చేసుకుంటూ అతను ఆపడానికి కూడా ట్రై చేయడు రిషి. దీప్తి రిషి వైపే చూస్తూ, రిషి ఇక నిర్ణయం నీదే. తను నా అక్కని కానీ ఆడపిల్లని కానీ ఆలోచించుకో. నీకు ఎలాంటి శిక్ష వేయాలనిపిస్తే అది వేయి. ఎందుకంటే తన వల్ల మీరు చాలా కోల్పోయారు కాబట్టి అని ప్రీతి వైపు ఒకసారి చూసి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది దీప్తి. జై తన మనుషుల్ని చూసి వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి క్లియర్ చేయమని చెప్తాడు. అతను చెప్పగానే రాజ్, సూరజ్ డెడ్ బాడీస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు జై మనుషులు. జై రిషి వైపు చూసి, డెసిషన్ నీదే రిషి, ఏం చేయాలనుకుంటున్నావు జై, దానికి నేను ఫుల్గా సపోర్ట్ ఇస్తాను అని ఒకసారి ప్రీతి వైపు చూసి కన్నీళ్లతో అక్కడి నుంచి వెనుదిరుగుతాడు జై. అతని మనసంతా చాలా భారంగా ఉంది. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఎంతమంది ప్రాణాలు తీసిందంటే అతనికి చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే అక్కడ ఉండాలనిపించక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జై. అంత పెద్ద ఇంట్లో కేవలం ప్రీతి ఇంకా రిషి మాత్రమే మిగిలిపోతారు. రిషి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటే ప్రీతి ఇందాక ఎక్కడైతే రిషి నిలబడ్డాడో అక్కడే కింద కూర్చుని ఉంది. చాలాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. ఏం చేద్దామనుకుంటున్నావు రిషి, నన్ను పోలీసులకు పట్టిస్తావా లేక వాళ్ళలాగే చంపేస్తావా? ఏది చేసినా నాకేం పర్లేదు, నా తప్పులకి ఇవి చాలా చిన్న శిక్షలే అంటుంది ప్రీతి ఏడుపు ఆపుకుంటూ. ఎందుకు ఇలా మారిపోయావు ప్రీతి? నిజమే, నీ గురించి నాకంతా తెలుసు. నీకంటే తక్కువ స్థాయి వాళ్ళతో మాట్లాడడం ఇష్టం ఉండదని కూడా తెలుసు. కానీ ఎప్పటికైనా నువ్వే మారుతావని నేను ఎదురు చూస్తూ వచ్చాను. జైని అర్థం చేసుకుని వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావనుకున్నాను. కానీ నువ్వు చేసిన ఒక్క పొరపాటు వల్ల మా అందరి జీవితాలు తలకిందులైపోయాయి. వాళ్ళిద్దరూ దిక్కులేని చావు చచ్చారు. ఎందుకు ఇదంతా? పగ పెంచుకొని, ఒకరి మీద ఆశ పెంచుకొని, కోరిక పెంచుకొని ఏం సాధిస్తారు? నిజమే, మీరు వాళ్ళని ప్రేమిస్తారు, కానీ ఒక్కసారి ఆలోచిస్తే అది ప్రేమ కాదు, పిచ్చి లేక వ్యామోహం అని మీకు అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏవైనా చేసేలా ఉండాలి, కానీ వాళ్ళ ప్రాణాలు, వాళ్ళకి ఇష్టమైన వారి ప్రాణాలు దూరం చేసేలా ఉండకూడదు. నేను ఏమీ చేయలేకపోతున్నాను ప్రీతి. ఎందుకంటే నిన్ను చిన్నప్పటి నుంచి చాందినిలా అనుకుంటూ వచ్చాను కాబట్టి. నీ ఇష్టం, నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటే ఇక్కడే ఉండు, లేదా నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా బ్రతుకు. కానీ ఇంకొకసారి తిరిగి నా జీవితంలోకి రావాలని ట్రై చేస్తే మాత్రం అదే నీకు ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ప్రీతి అక్కడే కూర్చొని చాలాసేపు ఏడుస్తుంది. ఇంతమందిని టార్చర్ చేసి చంపేసిన నేను బ్రతికే అర్హత కోల్పోయాను. ఇప్పుడు నేను బ్రతికి ఉన్నా కూడా వీళ్ళ అసహ్యపు చూపులు తట్టుకోలేను. నిజమే, జై నాకు ప్రపోజ్ చేస్తున్నప్పుడు అతని లవ్ని యాక్సెప్ట్ చేస్తుంటే ఈరోజు మేమందరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అలా కాకపోయినా కనీసం రిషి గురించి ఆలోచించకుండా ఉన్నా కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. ఇదంతా నా తప్పే, కేవలం నా చేతులారా నేను చేసుకున్న తప్పు అని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది ప్రీతి. చాలాసేపు ఏడ్చి చివరిసారి తన పేరెంట్స్తో ఫోన్ మాట్లాడి చనిపోవాలని డిసైడ్ అయ్యి తన ఫోన్ తీసి తన పేరెంట్స్కి కాల్ చేసింది. హలో బంగారం, ఎలా ఉన్నావు? అసలు ఈ మధ్యన కాల్ కూడా చేయలేదు. అక్కడంతా ఓకేనా అని కంగారుగా అడుగుతారు వాళ్ళ నాన్నగారు. ఆయన అంత ప్రేమగా అడుగుతుంటే తనకి ఏడుపు ఆగనంటూ వస్తుంటే దాన్ని కంట్రోల్ చేసుకొని, హా నాన్న, అంతా బాగానే ఉంది. ఎలా ఉన్నారు మీరు? అమ్మ ఎలా ఉంది అని అడుగుతుంది ప్రీతి.
మేమందరం బాగున్నాంరా. చెల్లెలు కూడా అక్కడికి వచ్చింది కదా, నిన్ను కలిసిందా? కలిసింది నాన్న. ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇప్పుడే తన ఫ్రెండ్ని కలిసి వస్తానని చెప్పింది. అవునా? ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. కొన్ని రోజుల్లో మేము కూడా అక్కడికి వచ్చేస్తాం. అందరం అక్కడే సెటిల్ అయిపోదాం అంటారు వాళ్ళ నాన్నగారు. ఎందుకు నాన్న అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు? ఇప్పటి వరకంటే జాబ్ కోసమని అయిన వాళ్ళందరినీ వదులుకొని వచ్చాం. కానీ ఈ వయసులో ఇంకా ఇక్కడే ఉండి ఏం సాధించడం తెలియడం లేదు. పుట్టిన ఊరిని పెరిగిన దాన్ని వదిలేసి ఇలా పరాయి దేశంలో స్థిరపడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే అక్కడికి వచ్చేద్దామని నేను మీ అమ్మ డిసైడ్ అయ్యాం. ఈ విషయం మీ చెల్లెలు నీకు చెప్పలేదా అని అడుగుతారు ఆయన. అది ఇంకా అన్ని విషయాలు డిస్కస్ చేసుకోలేదు నాన్న. తన ఫ్రెండ్స్ వచ్చారని కలవడానికి హడావిడిగా వెళ్ళిపోయింది అని తడబడుతూ చెప్పింది ప్రీతి. అవునా? సరే, జాగ్రత్తగా ఉండండి. ఇద్దరేమైనా అవసరమైతే కాల్ చేయండి అంటారాయన. అలాగే నాన్న అని కొంతసేపు వాళ్ళ అమ్మతో మాట్లాడి పెట్టేసింది. ఒక్కసారి రిషికి తన్వికి క్షమాపణ చెప్పి ఇక నా దారి నేను చూసుకోవాలనుకుంటూ లేచి కళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి రిషి వాళ్ళ ఇంటికి బయలుదేరింది. జై ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి స్టేషన్లోనే ఉండిపోయాడు. తనకి తన ప్రేమ అంతా కళ్ళ ముందే కదులుతుంది. చిన్నప్పటి నుంచి అతనికి ప్రీతి అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు ఆమె నో చెప్పినా కూడా ఆమె వెంటే తిరుగుతూ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేవాడు. కానీ ప్రీతికి మాత్రం అతను వాళ్ళ స్టేటస్ కాదని, కనీసం అతనితో మాట్లాడడానికి కూడా ఇష్టపడేదే కాదు. ఈ విషయం రిషికి తెలిస్తే ఇద్దరిని దూరం చేసుకోవాల్సి వస్తుందేమని ఫీల్ అవుతూ రిషికి చెప్పకుండా ఉంటాడు జై. ప్రీతి ఇండియా వదిలి వెళ్ళిపోయినప్పుడు రిషి కంటే జై ఎక్కువ బాధపడ్డాడు. ఇంకా ఆమెను చూడలేనని చాలా ఏడ్చాడు. ఆ తర్వాత ఆమె ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ఫొటోస్, ఇంకా సోషల్ మీడియాలో ఎక్కడైనా తన ఫొటోస్ కనిపిస్తే వాటిని సేవ్ చేసుకుని డైలీ వాటిని చూస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ప్రీతి ఇండియా వచ్చిందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కొన్ని రోజుల తర్వాత ప్రీతి రిషిని ప్రేమించిందని, అతని కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా అని తెలిసి చాలా బాధపడ్డాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలోనే తన్వి వాళ్ళు చనిపోవడం, చాందిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. జై అప్పుడు వేరే పనులు బిజీగా ఉండడం వల్ల ఈ విషయం అతనికి తెలియలేదు. ఆ తర్వాత ఒకసారి మాటలో తన తన్విని ప్రేమిస్తున్న విషయం రిషి చెప్పడంతో అప్పటి నుంచి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడే నమ్మలేని విషయాలు తెలిసాయి. అదే ప్రీతి ఇంకా సూరజ్ కలిసి వాళ్ళని చంపేశారని. ఈ విషయం రిషికి ఎలా చెప్పాలో తెలియక తనలోని తను చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత ఇంకా చాలా చాలా జరిగాయిపోయి. అవన్నీ గుర్తుకొస్తుంటే అతని మనసు చాలా భారంగా మారుతుంది. అలాగే సీటుకి వెనక్కి వానుకొని కళ్ళు మూసుకున్నాడు జై. ప్రీతి నేరుగా రిషి వాళ్ళ ఇంటికి చేరుకుంది. అక్కడికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే హాల్లోనే ఉన్న తన్వి వచ్చి డోర్ ఓపెన్ చేసింది. ప్రీతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. తనకు తెలుసు ఆమెకి తనంటే ఇష్టం లేదు. ప్రీతి వల్లే రిషి ఇంకా తన దూరం అయ్యారని. అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఒక నిమిషం అలానే షాక్లో ఉండిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు లోపలికి పిలవకపోతే బాగోదని తనని తీసుకుని లోపలికి వెళ్ళిన తన్వి. ఎవరొచ్చారమ్మా అని కిచెన్లో నుంచి బయటకు వచ్చిన సులోచన గారికి ఎదురుగా ప్రీతి కనిపించడంతో తన దగ్గరికి వెళ్ళి హాక్ చేసుకుని, ఎలా ఉన్నావు ప్రీతి? ఎంతకాలమైందో తెలుసా నిన్ను చూసి? అసలు ఇంటికే రావడం మానేసా అని తనని కుశల ప్రశ్నలు అడుగుతూ సోఫాలో కూర్చోబెడతారు. చాందిని కూడా అతను మంచి ఫ్రెండ్ అవడంతో సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రీతి లోపల బాధగా ఉన్నా కూడా పైకి నవ్వుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. ప్రీతి ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఈ విషయం రిషి గారికి తెలుసా? అసలు రిషి గారు ఎక్కడికి వెళ్ళారు? ఒకవేళ తను ఇప్పుడు కూడా మమ్మల్ని దూరం చేయడానికే వచ్చిందా? లేదు, ఈసారి ఏం జరిగినా సరే నేను రిషి గారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను ఒక్కసారి ఆయన జీవితం నుంచి దూరం అవడానికి ప్రయత్నించినందుకే నా వాళ్ళందరినీ కోల్పోయాను. ఈసారి అలా కోల్పోవడానికి అనుకోవడం లేదు. ఏదేమైనా నా జీవితం ఇంకా రిషితోనే అనుకుంటూ ఉంటుంది తన్వి. ఆంటీ, రిషి ఎక్కడ అని అడిగింది ప్రీతి. రిషి పొద్దుననగా బయటికి వెళ్ళాడు ప్రీతి, ఇంకా రాలేదు. తనతో పాటు చాందిని హస్బెండ్ కూడా వెళ్ళారు అంటారు సులోచన గారు. హో అవునా అని తన్వి దగ్గరికి వెళ్ళి తనని హత్తుకుని, ఐఆమ్ వెరీ వెరీ సారీ తన్వి. నా వల్ల నువ్వు పడిన బాధలకి, నీకు జరిగిన నష్టానికి అన్నిటికీ కలిపి సారీ. నిజమే, సారీ అనేది చాలా చిన్న పదం, కానీ ఇంతకు మించి ఇంకేం చెప్పాలో నాకు తెలియదు. మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను క్షమించు తన్వి అని కన్నీళ్లు పెట్టుకుంది ప్రీతి. అసలు ప్రీతి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక అయోమయంగా ఆమె వైపే చూస్తూ ఉంటారు చాందిని ఇంకా సులోచన గారు. ప్రీతి తన్విని వదిలి, నీ లైఫ్లో బిగ్గెస్ట్ లాస్ మా వల్లే జరిగింది తన్వి. అది ఎంత పెద్ద తప్పో నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు మాత్రం అన్నీ అర్థమవుతున్నాయి. నాకు తెలుసు ఇలాంటి పని చేసిన వాళ్ళని ఎవరు కూడా క్షమించరని. అందుకే నువ్వు నాకు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అంటుంది. తన్వికి తను చెప్పాలి అనుకున్న విషయం, అలానే తను ఏం చేసిందన్న విషయం అన్నీ అర్థమవడంతో కన్నీళ్లతో ప్రీతి వైపే చూస్తుంది. ఆమె పడిన కష్టాలకి కారణం తన ఎదురుగా ఉన్న ప్రీతి. తన ఒంటరిగా తన వాళ్ళు లేకుండా బ్రతకడానికి కారణం ప్రీతి. ఇన్ని చేసిన ఆమెను ఇలా వదిలేయడం ఆమెకి ఏమాత్రం నచ్చలేదు. కానీ తన మనుషుల్ని బాధ పెట్టే రకం కాదు. తనకి అపకారం చేసిన వాళ్ళకు కూడా ఎలాంటి చెడు జరగకూడదనుకునే రకం. అందుకే ప్రీతి వైపు చూడకుండా వేరే వైపు చూస్తూ ఉంటుంది తన్వి. ప్రీతి, ఏమైందమ్మా? ఎందుకు అలా ఏడుస్తున్నావు
అసలు నువ్వేం తప్పు చేశావు అని తన్వికి క్షమాపణ చెప్తున్నావు అని అడిగారు సులోచన గారు. అది ఆంటీ అని ప్రీతి ఏదో చెప్పేలోపు తన్వి మాట్లాడుతూ, మాకు కాలేజీలో చాలాసార్లు గొడవ జరిగింది అత్తయ్య, అందుకే నాకు క్షమాపణ చెప్తుంది అంది తన్వి. ఇప్పుడు కూడా తనని మాట పడనివ్వకూడదు అనుకుంటున్న తన్విని చూస్తే ప్రీతికి ఇంకా ఏడుపు వస్తుంది. కానీ తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూ చాందిని దగ్గరికి వెళ్ళి సారీ చాందిని అని చెప్పింది. నిజానికి చాందిని విషయంలో తన తప్పేం లేదు, కానీ చేసిన వాళ్ళ వెనకాల తను ఉంది కాబట్టి అలా క్షమాపణ చెప్పింది ప్రీతి. నాకెందుకు ప్రీతి క్షమాపణ అని అడిగింది చాందిని. ఈ విషయం తన్వి కూడా అర్థం కాక అయోమయంగా ఆమెను చూస్తుంది. చెప్పాలనిపించింది అని అందరినీ ఒకసారి చూసి నేహాని ఎత్తుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నన్ను క్షమించి బంగారం, నీ తల్లిదండ్రుల్ని దూరం చేసిన దుర్మార్గారాల్ని నేను అని మనసులోని తనకి క్షమాపణ చెప్పుకొని తను వదిలి అందరికీ చెప్పేసి బయటకు వచ్చేసింది. ఏమైంది ఈ అమ్మాయికి ఇలా బిహేవ్ చేస్తుంది, నాకెందుకో భయంగా ఉంది, ఒకసారి రిషికి కాల్ చేయండి బెటర్ అనుకుంటూ నేహాని చాందినికి ఇచ్చి తన రూమ్లోకి వెళ్ళి రిషికి కాల్ చేస్తుంది. డ్రైవింగ్లో ఉన్న రిషి ఫోన్ రింగ్ అవడంతో తీసి చూస్తాడు. అది తన్వి నుంచి అవడంతో, హలో తన్వి ఏంటి అంటాడు. రిషి, ఇప్పుడే ప్రీతి ఇక్కడికి వచ్చింది అంటుంది తన్వి. వాట్ అని సడన్ బ్రేక్ వేశాడు. తనన్న మాటలకి వీళ్ళేమైనా హర్ట్ చేసిందేమో అని. అసలు ఎప్పుడొచ్చింది, ఏమంది, ఇంకా అక్కడే ఉందా, వెళ్ళిపోయిందా, అమ్మ ఏమంటుంది అని కంగారు పడుతూ అడిగాడు రిషి. రిషి కంగారు పడుకు, తను వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు ఏం జరిగిందనేది మొత్తం చెప్పింది. నాకెందుకో భయంగా ఉంది రిషి, తనని చూస్తుంటే ఏదో అఘాయిత్యం చేసుకునేలా ఉంది అని కంగారుగా ఉంది. ఆ మాటలకు రిషి కూడా కంగారు పడుతూ, తన్వి తను వెళ్ళి ఎంతసేపు అయింది అని అడుగుతాడు. ఇప్పుడే రిషి, ఒక 5 minutes అయింది, వెంటనే రూమ్లోకి వచ్చి నేను నీకు కాల్ చేశాను. ఓకే తన్వి, నువ్వు కంగారు పడుకో, నేను తన గురించి చూసుకుంటాను, నేహ జాగ్రత్త అని కాల్ కట్ చేశాడు. ఆలోచనలో ఉన్న జై ఫోన్ రింగ్కి తేరుకొని ఫోన్ చూస్తాడు. అది రిషి నుంచి అవడంతో వెంటనే లిఫ్ట్ చేసి, చెప్పు రిషి అంటాడు. జై, వెంటనే నువ్వు స్టార్ట్ అయ్యి మా ఇంటి వైపురా, వస్తూ దారిలో ఎక్కడ ప్రీతి కనిపిస్తుందేమో చూడు అంటాడు. ప్రీతి కనిపించడం ఏంటి రిషి అని అడుగుతూనే తన బైక్ కీస్ తీసుకుని బయటకు వస్తాడు జై. తన్వి చెప్పిందంతా జైకి చెప్పి, నువ్వు ఫాస్ట్గా రా జై, నాకెందుకో కంగారుగా ఉంది అంటాడు రిషి. ఎందుకో రిషి కంగారు, నీ జీవితానికి పట్టిన శని వదిలింది అనుకోవచ్చుగా అన్నాడు జై. అలా అన్నాడు అని, కానీ అతనికి కూడా ప్రీతి విషయంలో భయంగానే ఉంది. జై, అనవసరపు మాటలు వద్దు, నువ్వు తనని వెతుకుతురా అని చెప్పి కాల్ కట్ చేసి కారు స్పీడ్ అమాంతం పెంచేశాడు రిషి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.